అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలిపినందుకు బస్టాండ్ సెంటర్లో క్షీరాభిషేకం జరిగింది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు దేశంలోనే అత్యంత సాహసోపేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు వారు ఏ విధంగానైతే ముఖ్యమంత్రి కాకముందుకు మేనిఫెస్టోలో పెట్టిండ్రో దానిలో భాగమే ఈరోజు వారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఈరోజు బీసీ కులగణన చేసి బీసీలకు 42% సీట్లు ఇస్తారని చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే దేశంలో అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ 42 మరియు 15% రిజర్వేషన్ కల్పిస్తారని నిన్న రోజున అసెంబ్లీ తెలియజేయడం మనం చాలా సంతోషకరమైన విషయం. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం దేశం గర్వించదగ్గ రోజు నిన్న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణ కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజేశ్వరరావు గారికి, వీరందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాలు, ఎస్సీ కమిటీ వీళ్ళందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సాహసోపేత నిర్ణయం అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు భారత రాజ్యాంగం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క శాసన సభ్యులందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉన్నది. దీన్ని అందరూ తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ, మరి బీసీలకు వారి దామాషా పద్ధతిగా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే వారి యొక్క ప్రతి శాసనసభ్యునికి, మంత్రులకు అందరూ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఏబీసీ వర్గీకరణ చేసినందుకు